అందరికీ నమస్తే. నేను మీ మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈరోజు అయితే నేను బర్రెలన్నింటిని కట్టేసిన పొద్దున్నే. ఇప్పుడు 9 అయితే మా కొడుకుని కాలేజీకి తోలుకుపోవాలి. అక్కడ కాలేజీ దగ్గర దింపేసి రావాలి. నెక్స్ట్ తర్వాత పచ్చిగడ్డి కోసేటి ఉంటుంది. హాఫ్ అన్ అవర్ ఎంత పడుతుంది మా కొడుకుని తీసుకెళ్ళి దింపేసి రానికి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ గుడ్ మార్నింగ్. ఈ కనిపించే గడ్డి ఇక్కడ తెలంగాణ భాషలో సర్కార్ గడ్డి అంటాము. నేను ఈ విషయం చాలాసార్లు చెప్పిన. అయితే ఆంధ్ర భాషలో మా దిక్కు ఇంగ్లీష్ గడ్డి అంటాము. ఇంగ్లీష్ గడ్డి అంటాము దీన్ని. కొద్దిగా చిన్న డిఫరెన్స్ అంతే. తెలంగాణ భాషలో సర్కార్ గడ్డి అంటాం. అయితే మన వానాకాలం గడ్డి కొయ్యలేదు. ఇది కొయ్యకపోతే మించుమించు 6 నెలలు కొయ్యలే. కింద నేల మేత ఉంది కదా, మనం బర్రెలకి ఆవులకి నేల మేత పెట్టినాము. మొత్తం కోసి వేయలే. కోసి వేయకపోతే అది బాగా పెరిగిపోయి అడ్డం పడి ఇచ్చి అయితే ఆల్రెడీ ఊళ్ళో వాళ్ళని కోసుకోపోమంటే కోసుకోపోలేదు. వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ గడ్డి దొరికింది కదా, కోసుకోపోలేరు. అయితే రీసెంట్గా మన వచ్చి ఇప్పుడు చలికాలం గడ్డి జల్దీ రాదు, నేల మేత కూడా ఉండదు కదా. అయితే వాళ్ళు వచ్చి మొన్న ఒక కోత కోసేసారు. ఇప్పుడైతే రెండో కోతకు వస్తున్నాయి. ఇది ఆ కోత ఫస్ట్ కోత ఎలా కోసిరు అంటే మీద కొనలు కోసిరు అనమాట. ఎట్లా కనపడుతుంది, కింద సగం ఉండిపోయే గడ్డి మీద కొనలు పచ్చిగా ఉన్న వల్ల దానికి మనం కొయ్యాలన్నా ఇబ్బంది అవుతుంది. కట్టెలు అడ్డం పడతాయి కాబట్టి కొడవల మీదకి కూడా వస్తుంది చేతికి. ఆల్రెడీ నాకు చెయ్యి కూడా తెగింది, ఇక్కడ చిన్నగానే తెగింది. అందులోకి మన ఆంధ్ర కొడవలు మెత్తగా తెగుతాయి. వ్యవహారం దగ్గర ఉన్న కొడవలు తెస్తా. ఇక్కడ అయితే మంచిగా తెగవా అన్నమాట. కొడవలు మొండి కొడవలు అవి మనం కొయ్యలేము. ఇది అయితే కొనలు కోసిన వల్లనే అట్లనే అయిపోయింది. ఇది ఇంకా సగం గడ్డి కిందే ఉంది. ఈ మొండి గడ్డి, ఎండిపోయిన గడ్డి. ఇది మొత్తం కిందికి వస్తే కానీ సాప్ అవుతుంది. గడ్డి కూడా ఎక్కువ బరకత వస్తుంది మనకి. 2 పనాలు 3 పనాలు కోయగానే మోపు అయిపోతుంది అనమాట. వీళ్ళకి కొనలు మీద అప్పుడు కోసిరు కాబట్టి మీద కోస్తే ఎంత కోస్తే మోపు అవుతుంది. మళ్ళీ మీదకి కోస్తే గడ్డి ఎక్కువ రోజులు రాదు మనకి. కిందికి వస్తేనే, ఇప్పటి నుంచి కిందికి వస్తేనే నెక్స్ట్ మనకి మంచిగా వస్తుంది. సో అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా వీడియో నచ్చితే లైక్ చేయరు, కామెంట్ చేయరు, షేర్ చేయరు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా ఛానల్ మాధవరావు దుగ్గిరాల. సబ్స్క్రైబ్ చేయరు, సపోర్ట్ చేయరు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ